హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నానండి. సో, ఈ వీడియో అయితే ఇంకో నా మార్నింగ్ రొటీన్. సో, వాకింగ్ చేద్దామని బయటికైతే ఎళ్ళిన. వాకింగ్ చేద్దాంలే అని చెప్పి, అమ్మో! ఈసారి ఏందిరా బాబు ఇట్లుందని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాను. సో, మార్నింగ్ రొటీన్ అన్నా కంప్లీట్ చేద్దామని బయటైతే వాకిలైతే క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ మాలేసుకున్నానని చెప్పాను కదా! సో, మా పిల్లల్ని కొంచెం పంపియడంటే టైం మేనేజ్ అవ్వదు. వాళ్ళు త్వరగానే స్కూల్‌కెళ్ళి ఆటో వచ్చి పికప్ చేసుకుంటుంది, స్కూల్ ఆటో. సో, తొందరగానే కంప్లీట్ అయితే చేసేద్దామని నా మార్నింగ్ రొటీన్ అయితే తొందరగా కంప్లీట్ చేయడానికే చూస్తా నేను. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కసారి మన మాట విని రెడీ అవుతారు, ఒక్కొక్కసారి కారు. సో, ఒక్కొక్కసారి వాళ్ళని రెడీ చేయాలంటే తల ప్రాణం తోకకొచ్చినట్టు అవుతుంది నాకు. సో, తొందరగా కంప్లీట్ చేసేసుకుంటే కొంచెం వాళ్ళని రెడీ చేయడానికి ఈజీగా ఉంటుందని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే నా పనులైతే నేను పూర్తి చేసేసుకుంటాను. సో, ఇల్లు కూడా క్లీన్ చేసుకొని మాప్ వేసేసుకున్నాను. 2 మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతది కాబట్టి, ఎంత తొందర వీలైతే అంత తొందరగా పని చేయడానికి చూస్తాం కదా ఎవరమైనా. సో, నా ముగ్గు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ముగ్గు వీడియో షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. సో, పిల్లలు ఎళ్ళాక ఇదైతే చూపిస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఆ పూలు ఎందుకు ఎండబెడుతున్నా అంటే అందరు ధూప్ స్టిక్ చేస్తున్నారు కదా! నేను కూడా ఒక ట్రయల్ ఏద్దామని ఎండబెడుతున్న పూలైతే. సో, నా పూజ కంప్లీట్ అయిపోయింది. చూసేసేయండి. పూజ అయితే అయిపోయింది. సో, టీ తాగుదాం లేచి కొద్దిగా చల్లగుంది వెదర్. ఒక కప్పు టీ పడితే ఇక ప్రాణం లేచి రాదు. సో, టీ తాగేసి నెక్స్ట్ పనుల్లోకి వెళ్దామని అయితే టీ పెట్టేసుకున్నాను. సో, మీరు టీ తాగారో కాఫీ తాగారో అయితే నాకైతే కామెంట్లో చెప్పండి. ఇంకోటి టిఫిన్ ఏం తిన్నారో కూడా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్లో చెప్పండి. సో, బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.